నేతృత్వం. ఒక చిన్న విషయం అండి వర్మ గారు, చాలా ఇంపార్టెంట్ విషయం. మాధవరం ఒక గ్రామం ఉంది వర్మ గారు. ఒక పండగ రోజుల్లో 3 స్టూడెంట్స్ మోటార్ సైకిల్ స్పీడ్ గా వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ గుద్దేశారు వర్మ గారు. చచ్చిపోయారు స్పాట్ డెడ్ అండి. 3 16-17 సంవత్సరాల పిల్లలు. వాళ్ళకి వేరే పిల్లలు కూడా లేరు 3 కుటుంబాల్లో. తిరిగి పోలీసులు వాళ్ళ మీద కేసు నమోదు చేశారండి. వాళ్ళు ఏంటంటే పోస్ట్ మార్టం చేయక్కర్లేదు, వాళ్ళు ఇన్నోసెంట్ ఫెలోస్. యాక్చువల్గా రైతులకి ఏం తెలుస్తుందండి, చనిపోయిన తర్వాత వాళ్ళు ఏడుతా ఆ పిల్లల్ని తీసుకెళ్లి దానం చేశారు. వాళ్ళ మీద 201 కేసు కట్టమని చెప్పారు సార్ ఇప్పుడు ఎస్పీ గారు. మానవత్వం ఎవడన్నా కడతాడండి? మీకు చట్టం చాలా చెప్తుంది, మీకు చేస్తారు చట్టం చెప్పినట్టు. మీరు ఎవరిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళకూడదు, ఎవరిని కొట్టకూడదు ఏంటి, మీరు అన్ని చేస్తారా? మీరు ఎవరింటికి తెచ్చి వారెంట్ లేకుండా వెళ్ళకూడదు. అర్ధరాత్రిగా వచ్చి అన్ని తీసుకెళ్ళిపోయారు పోలీస్ స్టేషన్. మీరు రూల్స్ చాలా ఉంటాయి వర్మ గారు, మన ప్రతి పౌరుడికి హక్కులు ఉన్నాయి. హక్కులు మీరు కాలరాస్తున్నారు ఇవాళ. చాలా నాకు ఈ సంవత్సరంలో చాలా బాధపడిన విషయం, 3 రోజులు నాకు అసలు భోజనం చేయబుద్ధి లేదు వర్మ గారు. వాళ్ళ పిల్లలు చూస్తే. కానీ పోలీసులు కేసు కట్టారండి. ఏం చెప్పాలి చెప్పండి? ప్రభుత్వం గురించి ఏం చెప్పాలండి? ఈ అధికారుల గురించి ఏం చెప్పాలండి? సో ఓకే సార్, ఆ ఆవేదన ముద్రగడలాగా కూడా కనిపించిందా మీకు? ఆయన కూడా రాష్ట్రం గురించి కానీ లేకపోతే వేరే అంశాలు కానీ ప్రస్తావించారా? చెప్పారు. చాలా దుర్మార్గంగా ఉంది ప్రభుత్వం. ఇతను 5% చంద్రబాబు నాయుడు ఇచ్చిన రిజర్వేషన్ కూడా జాతికి తీసాడు ఆయన. కాబట్టి అది కూడా నేను జీర్ణించుకోలేని విషయం. అంతేకాకుండా ఇవాళ లిక్కర్ లో కానీ, ఈ ఇళ్ల స్థలాలు పూడ్చిన సైట్లు కొనే దాంట్లో కానీ, ఇళ్ల స్థలాలు పూడిపించిన దాని డబ్బులు కానీ, ఇంకా శాండ్ అమ్ముకుంటలో కానీ, ఇవన్నీ కూడా దుర్మార్గం అని చెప్పి ఆయన కూడా తెలియజేశారు. కాబట్టి సో ఆయన అసలు వైసీపీ వైపు అతను చూపు లేదు, ఆయన్ని కావాలని చెప్పి మార్కెట్ చేశారనమాట. బయట పెట్టి అతను ఇటు వెళ్లకుండా వైసీపీకి వెళ్ళిపోయింటే ఎవరు అడగరని వాళ్ళ ఆలోచన. నేను క్లారిఫై తీసుకుని అంతా క్లియర్ చేసిన దాకా ఎవరికి తెలియదు చెప్పలేదు మీడియాకి వచ్చి. సార్ వైఎస్ఆర్సీపీకి ఇది ఎఫెక్టేనా ముద్రగడ గారు జనసేనకు రావడం? వాళ్ళ పరిపాలనకి ఎఫెక్ట్ వర్మ గారు ఎవరు అవసరం లేదు. జనసేనలోకి రావడం వల్ల ఇంకా బలం పెరుగుతుంది. ఇంకా కాపుల్లో ఉన్నటువంటి డిఫరెంట్ ఆలోచన. ముద్రగడ పద్మనాభానికి అన్యాయం చేశారను, ముద్రగడ పద్మనాభ వర్గం వాళ్ళు, కొంతమంది ఎగ్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇవాళ పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. నాకు ఇప్పుడు పొద్దు నుంచి ఒక 200-300 ఫోన్లు అయితే నేను ప్రత్యక్షంగా ఆన్సర్ చేసింది. వాళ్ళందరికీ చెప్పాల్సి వచ్చాయి అనమాట. బాబు ఏదో రంగం కలపండి, ఏదో రంగం కలపండి, ఏదో రంగం కలపండి, మన జిల్లాల్లో బాగుంటది, మన జిల్లాల్లో బాగుంటది అని చెప్పిన చాలా మంది ఈ సామాజిక వర్గం చెందిన వాళ్ళు కానీ, బయట నుంచి ఇంకా ఫ్రెండ్స్ కానీ మాట్లాడుతుంది. సో మంచి అయితేనే కదా ఎంతమంది మాట్లాడతారు. అదే చెడ్డ విషయం అయితే నన్నే తిడతారు కదా, నీకు ఎందుకయ్యా, నువ్వు వెళ్ళవలసిన అవసరం ఏంటి ఎవడో పద్మనాభం గారు నువ్వు అడగవలసిన అవసరం ఏంటి అని అంటారు. కానీ ఆ మాట ఎవరు అనలేదండి. అందరూ ఏమన్నారంటే